మీ పిల్లలు రేపొద్దున భవిష్యత్తులో ఏదైనా జాబ్ చేయవచ్చు. లేకపోతే ఏదైనా బిజినెస్‌లో స్థిరపడవచ్చు. లేకపోతే రాజకీయ రంగంలోకి ప్రవేశించవచ్చు. రాజకీయ రంగంలో స్థిరపడవచ్చు. లేకపోతే మ్యూజిక్, డాన్స్ వంటి ఏదైనా సృజనాత్మక రంగాన్ని ఎంచుకోవచ్చు. లేకపోతే క్రీడాకారులుగా స్థిరపడవచ్చు. వాళ్ళు భవిష్యత్తులో క్రికెట్, కబడ్డీ వంటి ఏదైనా ఆటలో క్రీడాకారులుగా స్థిరపడని, లేదా మరేదైనా రంగంలో స్థిరపడని. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు చదువుతున్న ఇంటర్మీడియేట్ కాలేజీలో ఒక నిపుణుడైన పీఈటీ పర్యవేక్షణలో ప్రతిరోజు గేమ్స్ పీరియడ్‌లో కబడ్డీ, ఖోఖో వంటి ఏదో ఒక ఆట ఆడడం చాలా చాలా అవసరం. స్పోర్ట్స్ అనేది కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాదు. కేవలం ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం మాత్రమే కాదు. తమ భవిష్యత్తుకు అవసరమైన జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఆటలు. జీవితంలో ఓటమిని నిలదట్టుకోవాలి. పడిపోయినా లేచి ఎలా నిలబడాలి. అందరినీ సమన్వయం చేసుకుంటూ, కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకెలా సాగాలి. ముందుండి నడపాల్సిన సమయంలో నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలి. ఇవన్నీ పిల్లలు ఆటలు ఆడడం ద్వారా బాగా నేర్చుకుంటారు. కాబట్టి మీ పిల్లలు చదివే స్కూల్లో, మీ పిల్లలు చదివే ఇంటర్ కాలేజీల్లో ఇప్పుడు చెప్పబోయే 4 అంశాల్లో ఏ ఒక్కటి లేకపోయినా అది మంచి స్కూల్ కాదు, మంచి కాలేజీ కాదు. 1 విశాలమైన గ్రౌండు. 2 ఆటలు బాగా ఆడడం వచ్చిన పీఈటీ. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లాంటి కోర్సులు చేస్తే ఇంకా మంచిది. 3 టైం టేబుల్‌లో ప్రతిరోజు ఒక గేమ్స్ పీరియడ్. 4 క్లాస్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆ గేమ్స్ పీరియడ్‌లో కబడ్డీ, ఖోఖో వంటి ఏదో ఒక ఆట తప్పనిసరిగా ఆడించడం.